పుష్ప 2తో సంచలన విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త సినిమాని మొదలుపెట్టే పనుల్లో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్, అట్లీలతో సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ రెండు సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అట్లీ సినిమా విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బన్నీ, అట్లీ కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉండడం సహజం. అయితే మొదట ఈ సినిమాని మల్టీ స్టారర్గా తీయాలని అట్లీ భావించాడట. అల్లు అర్జున్కి తోడు మరో స్టార్ని దృష్టిలో ఉంచుకొని కథని సిద్ధం చేశాడట. బన్నీకి కథ ఎంతగానో నచ్చినప్పటికీ మల్టీ స్టారర్ చేయడానికి మాత్రం నో చెప్పాడట. దీంతో అట్లీ కథలో మార్పులు చేసి దానినే ట్విన్ బ్రదర్స్ కథలా మార్చాడట. దాంతో మల్టీ స్టారర్ స్క్రిప్ట్ కాస్త డ్యూయల్ రోల్ స్క్రిప్ట్గా మారిపోయిందని సమాచారం. అయితే మల్టీ స్టారర్కి అల్లు అర్జున్ నో చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR అనే మల్టీ స్టారర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఘన విజయం సాధించగా సక్సెస్ క్రెడిట్ కోసం ఎన్టీఆర్, చరణ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. మా హీరో మెయిన్ హీరో, మీ హీరో సైడ్ హీరో అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉన్నారు. సక్సెస్ క్రెడిట్ కోసం కొట్లాటలు, ఫ్యాన్స్ వార్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మల్టీ స్టారర్ విషయంలో బన్నీ వెనకడుగు వేసినట్లు వినికిడి. అల్లు అర్జున్ నిర్ణయాన్ని గౌరవించిన అట్లీ స్క్రిప్ట్లో మార్పులు చేయడంతో అది ట్విన్ బ్రదర్ కథలా మారిపోయింది. దీంతో మరో స్టార్ చేయాల్సిన రోల్ని సైతం బన్నీ చేస్తున్నాడని టాక్. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా హీరో మల్టీ స్టారర్కి నో చెప్పి మంచి పని చేశాడని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.